రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఐఎన్టీయూసీ నాయకులు కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, సింగరేణి కార్మికుల దయతో ఆదరిస్తేనే నాకు గుర్తింపు వచ్చి పదవులు వచ్చాయని, సింగరేణి కార్మికులు సమిష్టి కృషి వల్లనే సింగరేణి సంస్థ 23 సంవత్సరాలుగా లాభాలు నడుస్తోందని, సింగరేణికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల బోనస్ వచ్చే నెలలో ఇప్పించేందుకు కృషి చేస్తానని జనక్ ప్రసాద్ తెలిపారు. మన గౌరవనీయులు పెద్దలు బుద్ధులు సింగరేణి కార్మిక వర్గానికి ఒక పండుగ రోజు. ఎందుకంటే జన్మదిన రోజు మనం ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. మన ప్రియతమ నాయకులు మాజీ విప్పు మోదన్న గారు పూలమాలతో మరి జనక్ సార్లు మరి సారు మేడాము కూడా పూలమాలతో సత్కరిస్తాము. స్కూళ్ళందరూ కూడా మరి చప్పట్లతో మరి భారతలో జరుగుతారు. మీరు మరి చప్పట్లు కొట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్వతహాగా ఎవరు లీడర్ కాదు, చెప్పుకున్నంత మాత్రం లీడర్ కాదు. మీ దయ, మీ ప్రేమ, మీ అభిమానం ఉన్నప్పుడు మాత్రమే లీడర్ అయితే తప్ప సత్వేడి లీడర్ అంటే కూడా కంపెనీ ముగిపోయే రోజుల్లో కార్మికులందరూ కష్టపడి త్యాగం చేసి వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఇవాటి దాకా 23 సంవత్సరాలు ఈ కంపెనీ లాభాల పట్ల పెట్టారు. మీ దైవాలు అయితే నమ్మకంగా చెప్తాను. ప్రపంచంలో ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కూడా 23 సంవత్సరాల లాభాల్లో రాలేదు. 70.02 మిలియన్ అమ్ముకోవచ్చు. దాదాపు 3-4 వేల కోట్ల రూపాయల లాభం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 650 మంది డిపెండెంట్ ఎంప్లాయీలకు ఉద్యోగాలు రాకపోతే 35 నుంచి 40 చేపిస్తే సర్కారు ఇప్పించినాం. పెద్ద మునగాడు చెప్పారు సర్కారు రాలేదు కదా, ఇది అబద్ధం అని చెప్పారు. నచ్చవచ్చుగా వస్తుంది. సూపర్ స్పెషాలిటీ ఆఫీసు 10 ఏళ్ళ అంతకుముందు గవర్నమెంట్ ఇట్లా ఇవ్వలేదు. మొన్న రాగానే ఫౌండేషన్ చూపించడం అనుకుంటున్నాను. 424 మందికి డిపెండెంట్ ఆఫీసుగా పెట్టిన 6 నెలలు. మన తండ్రులు మామలు దిగిపోతే జాబ్ రాకపోతే అంబేద్కర్ సాక్షిగా హైదరాబాద్ ఆర్డర్ ఇచ్చినాం. 124 మంది క్లర్కులకి డ్యూటీలో జాయిన్ అయినాక కూడా వాళ్ళని మద్దతు తీసుకోకపోతే ఇప్పుడు ప్రధానమైన సమస్య ట్యాక్స్. సొంత ఇల్లు ఇది కాకుండా మా లాభాల కోసం నేను వాళ్ళు చెప్తానా, నెక్స్ట్ మంత్ కల్లా మీ లాభాల కోసం మీరు అకౌంట్ చూపిస్తాను. ఆల్రెడీ దీని మీద సీఎంతో మాట్లాడాం. లాభాల కోసం ముఖ్యమంత్రి ప్రకటించాలి కాబట్టి ఆయన విదేశాలు పోయింది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి నేను మీకు చేసిన నెక్స్ట్ మంత్ మీ అకౌంట్లో పడుతున్నాను.